హ్యాట్ అంటే ಇದೆ హ్యాట్ అంటే ಇದೆ చెప్పండి సార్. పోలీస్ పోయిన నెల 29వ తారీఖు ఉదయం సుమారు 7:30 గంటల ప్రాంతంలో కొడవలూరు ఎస్ఐ గారికి గండవరం నుంచి కొత్త ఒంగల్ వెళ్ళే గ్రామం వెళ్ళే రూట్లో వరి పొలాల పక్కనే రోడ్డు పక్కనే ఇద్దరు యువకుల్ని హత్య చేసి డెడ్ బాడీలు పడున్నాయన్న సమాచారం కొంతమంది ద్వారా సమాచారం అందుకున్న ఎస్ఐ గారు వెంబడే నేరస్థలానికి వెళ్ళి డెడ్ బాడీలను చూసి దానికి ఎవరు ఏంటి అని ఐడెంటిఫికేషన్ గురించి విచారిస్తుండగా ఈ మృతుల తాలూకా వ్యక్తులు ఎవరంటే కుందుర్తి వెంకటేష్ అలానే బాలగురవయ్య అనే యువకులు ఇద్దరు చనిపోయి ఉన్నారు. వారి తాలూకా రక్త బంధువులు కూడా ఆ ప్రదేశానికి వచ్చి బంధువుల్ని ఈ మృతుల్ని చూసి మా పిల్లలుగా ఐడెంటిఫై చేశారు వాళ్ళని. దానికి సంబంధించి ఒక రిపోర్టు ఎవరైతే వెంకటేష్ ఉన్నాడో వాళ్ళ బ్రదర్ బాలు దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సంఘటన తెలిసిన వెంటనే మా ఎస్పీ గారు మా అడిషనల్ ఎస్పీ సౌజన్య గారిని దీనిపైన పర్యవేక్షణ నిమిత్తం పంపించారు క్రైమ్ సీన్కి. సమాచారం అందుకున్న నేను మా ఇన్స్పెక్టర్లు అందరం నేరస్థలానికి వెళ్ళాము. ఎస్పీ గారు వెంటనే ఈ ముద్దాయిలు ఎవరు, దీనికి బాధ్యులు, ఈ నేరాన్ని గురించి ఎవరు బాధ్యులు అనే దాని గురించి ప్రత్యేక బృందాలుగా మా నెల్లూరు రూరల్ సబ్ డివిజన్కి సంబంధించిన ఇన్స్పెక్టర్స్ అయిన బుచ్చి ఇన్స్పెక్టర్ శ్రీనివాసు, అలానే కోవూరు ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ వేణు, కృష్ణపట్నం పోర్ట్ ఇన్స్పెక్టర్ రఘు, అలానే వెంకటాచలం ఇన్స్పెక్టర్ సుబ్బారావు, అలానే పొదలకూరు ఇన్స్పెక్టర్ వెంకటరావు, వీళ్ళందరి చేత ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముద్దాయిల ఆచూకీ గురించి వెంబడి పంపించడం జరిగింది. ఈ నేరస్థలంలో దొరికిన ఆధారాలను బట్టి అలానే ఫిర్యాదు రిపోర్టును బట్టి ఈ నేరానికి బాధ్యులుగా తర్వాత దర్యాప్తులో మాకు బత్తుల ప్రశాంత్ కుమారు, బత్తుల కళ్యాణు, బత్తుల విజయ్ కుమారు, అలానే బత్తుల సాయి ప్రకాష్, బత్తుల సీనయ్య, ఈ 5గురు కూడా కుటుంబ సభ్యులు. ఈ చనిపోయిన వ్యక్తి వెంకటేష్కి ఈ ముద్దాయిల్లో ఒక వ్యక్తి యొక్క భార్యతోటి అక్రమ సంబంధం ఏర్పడింది. దానికి ఈ హత్యకు దారితీసింది. వెంబడే క్లూస్ టీమ్స్ ద్వారా అలానే డాగ్ స్క్వాడ్ ద్వారా ప్రత్యేక ఫోరెన్సిక్ టీమ్స్ ద్వారా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ఈ ముద్దాయిల్ని మన టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ముద్దాయిల్ని లొకేట్ చేసి ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వారి ద్వారా 2 రాడ్లు, ఒక కత్తి, అలానే నేరస్థలంలో వాడు నేరానికి ఉపయోగించిన 2 బైక్లు మా ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ గారు ముద్దాయిల్ని అదుపులో తీసుకుని వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు హత్య జరిగిన వెంటనే వితిన్ నో టైము వెంబడే నేరస్థలానికి వచ్చి మా అందరికీ దిశానిర్దేశం చేసి ఈ కేసు ఛేదన చేయడానికి మా అందరికీ మార్గదర్శకంగా ఉండి సపోర్ట్ చేశారు. మా అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో నేరాలు పట్టుకోవడంలో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లో సపోర్ట్ చేశారు. ఈరోజు ముద్దాయిల్ని అదుపులో తీసుకొని కోర్టుకు హాజరుపెట్టడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ కేసుని ఇమ్మీడియట్గా ఛేదించి ముద్దాయిల్ని అదుపులో తీసుకోవడానికి కారణమైన మా ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డి, అలానే వెడవలూరు ఎస్ఐ నరేష్ వాళ్ళ టీం అందరినీ ఎస్పీ గారు అభినందిస్తూ ప్రత్యేక రివార్డుని ప్రకటించారు. థ్యాంక్ యూ. అంటే ఈ చనిపోయిన ఒక వెంకటేష్ అనే అతనికి ఈ చనిపోయిన హత్య చేసిన ముద్దాలో ఒక వ్యక్తి యొక్క భార్యతోటి రిలేషన్షిప్ ఉంది. దాని గురించి ఆ ఊర్లో గతంలో కూడా కొన్ని ఇన్సిడెన్సెస్ జరిగినాయి. ఇతనికి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. వెంకటేష్కి వాళ్ళు ప్రవర్తన సరిగా పెట్టుకోమని చెప్పి హెచ్చరించడం కూడా జరిగింది. ఆ హెచ్చరించిన నేపథ్యంలోనే ముందు రోజు కూడా ఒక చిన్న సంఘటన జరిగింది. ఇతను పోతుంటే
దారిలో అటకాయించి వాళ్ళ ట్రాక్టర్ మీద ఇతను పోతా ఉంటే బండి అటగించి వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అతను బెదిరించడం జరిగింది. నీకు రోజులు దగ్గర పడ్డాయి, నేను చంపేస్తామని చెప్పి బెదిరించడం కూడా జరిగింది. ఆ క్రమంలో ఇతను డీజిల్ కోసం వాళ్ళ ట్రాక్టర్కి డీజిల్ కోసం గండివరం వస్తే అక్కడి నుంచి డీజిల్ పికప్ చేసుకొని తిరిగి వెళ్తున్న క్రమంలో ఇన్ఫర్మేషన్ పెట్టుకొని దారి కాచి అడిగించి ఈ వెంకటేష్తో పాటు ఉన్న వాళ్ళ కజిన్ బాలగురవయ్య అని చెప్పి కాగులపాడు బుచ్చిరెడ్డిపాలెం అతను ఈ ట్రాక్టర్ ఇతను గడ్డిని మన బస్తా మూటలుగా కట్టేస్తారు, అది వాటికి సంబంధించి పనిచేస్తూ ఉంటాడు. ఇతను ట్రాక్టర్ డ్రైవర్గా తిరుగుతూ ఉంటాడు. ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్గా కంప్లీట్ చేసి దర్యాప్తు చేసి ముద్దాయిలను పట్టుకున్నందుకు అభినందిస్తూ అందరికీ రివార్డు ప్రకటించారు. ఆ రివార్డులు అందజేస్తారు. అభినందిస్తూ ఎస్పీ గారు పంపించిన రివార్డు అందజేస్తారు. నరేష్